అందరికీ నమస్కారం, శుభోదయం. న్యూస్ కానికి స్వాగతం. ఈరోజు ప్రధాన ప్రధాన దినపత్రికలోని వార్తలను విశ్లేషించుకున్నట్లయితే, మొదటగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, ఆంధ్ర అభివృద్ధికి భుజం కాస్త, సమృద్ధి ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. విశాఖ రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్వర్ణాంధ్ర 2047 సాకారానికి పూర్తి సహకారం. రాష్ట్రాన్ని తయారీ రంగ హబ్గా మారుస్తాం. చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కలిసి పనిచేద్దాం. విశాఖ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటన. విశాఖ రైల్వే జోన్ సహా 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. వివిధ ప్రాజెక్టులకు రిమోట్తో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తున్న ప్రధాని మోడీ చిత్రంలో కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, రామ్మోహన్ నాయుడు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబు. ఇది నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ప్రధానమంత్రి మోడీ సభ. ప్రధానమంత్రి మోడీ కూడా ఇంతకుముందు గత 2014 నుంచి కంటిన్యూగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వివిధ సందర్భాల్లో వివిధ హామీలు ఇవ్వటం జరిగింది. కానీ ఇంతకుముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నీటి మూటలుగా పోయినాయి. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలుపరిచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే మారిన రాజకీయ పరిస్థితులలో తిరిగి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిగా కట్టడం ఈ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొనసాగటానికి ప్రాంతీయ పార్టీల యొక్క సహకారం అవసరం కావటం ఈ మార్పు నాందని చెప్పుకోవచ్చు. 2014లో ఇదే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ అప్పుడు ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా మొండి చేయి చూపించినటువంటి కేంద్రం మనసు మార్చుకొని ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా సహకరిస్తుంది. చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాలకు అనుగుణంగా, విజన్ డాక్యుమెంటరీకి అనుగుణంగా మేము పనిచేస్తాం, పూర్తి స్థాయిలో మా మద్దతు ఇస్తాం, కలిసి పనిచేస్తామని మోడీ గారు విశాఖపట్నంలో ప్రకటించడం జరిగింది. ఇది ఒక రకమైన మంచి వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి బాగా సహాయపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించే రాష్ట్రం. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం ఇప్పుడు సాకారం అవుతుంది. రైల్వే జోన్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయం, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. పర్యాటక రంగానికి ఊతం లభిస్తుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థ పురోగతికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ని ఆధునిక కాలపు పట్టణీకరణకు ఒక ఉదాహరణగా మారుస్తాం. అందులో భాగంగానే కృష్ణపట్నంలో క్రిస్ సిటీ పేరుతో స్మార్ట్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. ఈరోజు కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో చెన్నై కలుపుతూ కొన్ని వేల ఎకరాలలో క్రిస్ సిటీ పేరుతో ఒక స్మార్ట్ సిటీ నిర్మాణానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆల్రెడీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శ్రీ సిటీ అనేది ఉంది. శ్రీ సిటీ కూడా బాగా అభివృద్ధి చెంది కొన్ని విదేశీ కంపెనీలన్నీ వచ్చి అక్కడ కొన్ని వందల సంఖ్యలో విదేశీ కంపెనీలు అక్కడ వాటి యొక్క ప్రోడక్ట్స్ తయారీకి ప్రాజెక్టులను పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల కొన్ని వేల మందికి అక్కడ ఉద్యోగ కల్పన కూడా జరిగి శ్రీ సిటీ కూడా అక్కడ ఒక పెద్ద మెగా సిటీగా తయారైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కృష్ణపట్నం సమీపంలో దాదాపు 5-6 వేల ఎకరాలలో క్రిస్ సిటీ పేరుతో ఒక స్మార్ట్ సిటీ నిర్మాణానికి కూడా ప్రధానమంత్రి నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. నిన్నటి వరకు ఇబ్బందుల్లో ఉన్న అమరావతిని మోదీ ఆశీర్వాదంతో త్వరలోనే పూర్తి చేస్తాం. మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని దేశంలోనే ఉత్తమ నగరంగా నిర్మించి ఆయన చేతుల మీదుగానే ప్రారంభ చేస్తాం. ప్రధాని పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అవరోధాలు తొలగించారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా నిలుస్తుంది. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో మొదటి 2 స్థానాల్లో నిలుస్తుంది. ఇది మోదీతోనే సాధ్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి అవకాశమే లేదనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రని చెప్పేలా ఆశాజ్యోతి ప్రధాని మోడీ, చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నాం.
ఎన్డీఏ కూటమిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. 5 ఏళ్ల అవినీతి అరాచక పాలనలో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయినప్పుడు ఎన్డీఏ కూటమితో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆకాంక్షలు నిలబెడతామంటూ అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపిద్దామంటూ ప్రధాని నరేంద్ర మోడీ అండగా వచ్చి నిలబడ్డాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అదేవిధంగా తిరుపతిలో పెను విషాదం. తొక్కిసలాటలో 5గురు భక్తుల మృతి. వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల కోసం తోపులాట. అస్తవ్యస్తతో మరో మహిళ మృతి. వైకుంఠ ద్వార దర్శనాన్ని సాధారణ ప్రజలు కూడా అందుబాటులో తేవటానికి తిరుమలలో అనేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈరోజు అర్ధరాత్రి నుంచి నిన్న టికెట్లు ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత ఒకసారి తొక్కిసలాట జరిగి దాదాపు 6గురు చనిపోవడం జరిగింది. అందులో 5గురు మహిళలు, 1 పురుషులు. దీని మీద చాలా విచారకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద విచారాన్ని వ్యక్తం చేశాడు. మంత్రులను ఒకటిని అక్కడికి పంపించాడు. దాదాపు సీఎం కూడా అక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. వసతి గృహాల్లో సౌకర్యాలేవి. గత 5 ఏళ్లలో 20 కోట్లైనా ఖర్చు చేయకపోవడంపై విస్మయం. పిల్లల కులాల ప్రస్తావన ఎందుకని ప్రశ్న. హాస్టళ్లలో సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశం. ఈ వసతి గృహాల్లో కొన్ని సంవత్సరాల తరబడి ప్రభుత్వం అనేక నిధులు కేటాయించి వసతి గృహాలను నడుపుతున్నా కూడా అక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏ వసతి గృహాల్లో కూడా లేవు. ఎందుకని ఇలా 5 ఏళ్ళైనా 20 కోట్లైనా ఖర్చు చేయడంపై విస్మయం. ఇప్పుడు 5 సంవత్సరాలు అయి పెట్టి ఒక హాస్టల్లో ఉన్న కొన్ని హాస్టల్లో ఈ 5 సంవత్సరానికి 20 కోట్లు కూడా ఖర్చు చేయట్లేదు. దాని మీద కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. పిల్లల కులాల ప్రస్తావన ఎందుకు హాస్టల్లో అనే కూడా ప్రశ్నించడం జరిగింది. చెత్త ఆటోలకు చెల్లు. మున్సిపల్ వాహనాల్లోనే ఇక చెత్త తరలింపు. గత ప్రభుత్వం చెత్త వాహనాల పేరుతో కొత్త ఆటోలన్నీ ఎక్కువగా తేవటం, ఈ ఆటోల్లో చెత్త తరలించడం జరిగింది. కాబట్టి ఈ చెత్త ఆటోలన్నిటికీ పూర్తిగా ఆపేసి మున్సిపల్ వాహనాల్లోనే చెత్త తరలించడం అనేది మంచిది అని చెప్పి దీన్ని మార్పు చేయడం జరిగింది. సినిమా టికెట్ ధర పెంపు 10 రోజులే, అంతవరకే పరిమితం చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. మాతృభాషను మరిస్తే అమ్మను మరిచినట్టే. ఆలనా పాలన తెలుగు భాషలోనూ ఉంటేనే అభివృద్ధి. ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇది ఈరోజు ఈనాడు దినపత్రికలోని ప్రధాన అంశాలు. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.